రై రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రై రైమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్లీ నాగర్ కర్నూలులో కూడా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. 24 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంట సర్వీసింగ్ పోయిందట. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు, ఇంకా 24 ఏళ్ళైనా మీ కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటికి రాదు, రాసి పెట్టుకో. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగినంత కాలం, ఇంకో 24 సంవత్సరాలైనా నీకు నీ కుటుంబానికి అధికారం అన్నది కల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు అన్నది ఇంకా కల్లా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు సీఎంఐ అభ్యర్థి అని ముందే చెప్పింటున్నట. ఈ సీట్లు రాకుండానట, 30 కూడా రాకుండానట. నాకు తెలిసి మంచి చదువుకున్నాడు, కొద్ది గొప్ప విచక్షణ రాజకీయ పరిజ్ఞానమో జ్ఞానమో బుద్ధి ఉంది అని అనుకుంటున్నా. ఈ మాత్రం బేరీజు వేసుకోలేకపోయినావు. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా ముందే నిర్ణయించి ఉంటే మీ అయ్యా నీవు కూడా నీ బాబా కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే. అది గ్రహించలేకపోతా ఉన్నావు. నీ రాజకీయ విచక్షణ కోల్పోతా ఉన్నావు. ఓటమిని జీర్ణించుకోలేక అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే రేవంత్ రెడ్డి గట తెలుగు తల్లి విగ్రహం నచ్చుతలేదని చెప్తా ఉన్నావు. తెలంగాణ తల్లి విగ్రహం నీవు నీ తండ్రి నీ ఇంట్లో కూర్చొని నిర్మించిన నీ తెలంగాణ తల్లి విగ్రహం మీద ఆ రోజుల్లోనే తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులందరూ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదని ఆ రోజే అన్న వాస్తవాన్ని గ్రహించు.